స్కిట్ చేయడానికి ఇద్దరు హీరోలు తెచ్చుకున్నాడు. మరి ఆ హీరోలు మన శంకర్ తో ఎలా ఆడుకున్నారో చూడాలనుందా? అయితే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ along with his team. కాదు సెలబ్రేట్ రౌండ్ అన్నారు సార్. ఏంటి ఇప్పుడు సెలబ్రేట్ అంటే ఏంటి? బయటకు వెళ్తే నాతో ఫోటోలు దిగుతాను. నేను ఎవరిని తేవాలండి సెలబ్రేట్ గా? సెలబ్రేట్ గా నువ్వే రావచ్చు కదరా. ఏమన్నావా? సెలబ్రేట్ గా నువ్వే రావచ్చు కదా. ఒరే మేకపోతే మొహమాడా. కాదురా, సెలబ్రేట్ ఎవడైనా ఒరే అంటాడా? సెలబ్రేట్ కంటూ ఒక మానవ మర్యాద పద్ధతి ఉంటది. నువ్వే ఒరే అనేది నేనే సెలబ్రేట్ కూక. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూసావా? నారాజు క్యారెక్టర్ చేశాడు. సూపర్ రా. ఉందిలే మంచి కాలం ముందు ముందని ఒక సినిమా తీసాడు. అవునులే, ఉందిలే మంచి కాలం ముందు ముందున. ఏమో మేము కూడా టీం లీడర్ అవ్వచ్చు. ముందు స్కిట్తే తర్వాత టీం లీడర్ అవ్వదు. సర్లే అయితే భయ్యా సెలబ్రేట్ రౌండ్ పెట్టారు, రెండు భయ్యా అని అంటే వస్తానన్నారు. అయితే ఇక్కడ తెలివితేటలు ఏం చేశానంటే మన స్కిట్ లో వాళ్ళని కూడా వాడేస్తున్నాను. ఫోన్ వస్తుందేమో చూడు. హీరో సుధాకర్. భయ్యా మా వాళ్ళు రెడీగా ఉన్నారు, వచ్చాడు భయ్యా. రెడీ తీసాను, రండి వచ్చండి. గంతులేంట్రా గంగిరితనాయాలా నీతో పాటు నేను వెళ్ళిపోతున్నాను రా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలా వెనకాల పడతాని? నీకెన్నిసార్లు చెప్పాను నేను వెనకతలే పడతానని. రే నువ్వు ఇలా చేసావు అనుకో మా అన్నయ్య చెప్పేస్తాను రే. అమ్మ జీవితం ప్రతి ఒక్క అమ్మాయి వెనక ఒక అన్నయ్య ఉంటాడు. ఏ అన్నయ్య లేని అమ్మాయిని మా కంట కనబడరా? ఇదో పెద్ద రొటేషన్ అయిపోయిందా? ఏ అమ్మాయిని చూసిన వెనకాల అన్నయ్య ఉంటాడు. అక్కడ లేరు అన్నయ్య. ఏ అమ్మాయి నీకు అన్నయ్య ఉన్నాడా? అర్థమైంది. లేడు అన్నయ్య అంటావు అంతే కదా. అన్నయ్య రాజా రాజా ఐటమ్ రాజా రోజా రోజా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్. అదేనా బాయ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తెలంగాణలో నాగరాజ్. మంచిగా ఉన్నారా? ఇప్పుడు ఉందిలే మంచి కాలంలో హీరోగా చేస్తున్నా. దానిలో పేరు జాజ్ రాజ్. అందుకే జాజ్ స్టిక్స్ తీసుకొచ్చాను. ఈ సినిమా నేనంటే జాజ్ స్టిక్స్ తో సినిమా మీరు కెరతలు కొట్టుకుంటారు. ముందు స్కిట్ చేయండి. సరే స్కిట్ ఏంటి? స్కిట్ ఏటా? స్కిట్ మర్చిపోయాను భయ్యా. ఓహో ఇది మీకు ఉందా? ఆల్ ఓవర్ ఇండియాకి తెలిసింది. ఆహా ఈ అమ్మాయి మీ సెల్ అండి. నేను లవ్ చేస్తే మిమ్మల్ని పిలిచింది, మీరు నన్ను కొట్టాలి. ఓకేనా? మరి నన్ను ఇప్పుడు మీరు కొట్టాలి. ఏంటి కొట్టడం? టీ కొట్టను కదండి, స్కిట్ లో అంటాను. రియల్ కొడతారేంటి మీరు? ఓకే అసలు ఏంట్రా నీ ధైర్యం ఏంటి? అసలు ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు? అసలు వెనకాల ఎవరున్నారు? అసలు నా వెనకాల ఎవరున్నారా? ఓ సారీ వెనకాతలు అంటే గుర్తొచ్చిందండి. మా వెనకాతలు అక్కడ చూసారు కదా రాధిక గారు నా మదర్ క్యారెక్టర్ చేశారండి. ఆల్మోస్ట్ 12 years తర్వాత మన తెలుగు సినిమాలో చేస్తున్నారు. ఈవెంట్ లక్ష్మి అనే క్యారెక్టర్ అని చాలా బాగుంటుంది. అది భయ్ చెప్పాలి, సపోర్టింగ్ క్యాస్ట్ గురించి చెప్పాలి కదా. మా భయాన్ని పిలుతాను, చెప్తాను. భయ్యా రండి. ఐటమ్ రాజా రోజా రోజా క్రేజీ రోజా లేజీ లేజీ భయ్యా నా అంకుశాన్ని, నా ఆగ్రహాన్ని, నా ఆవేశాన్ని, నా వేటగాన్ని, నా తలంబ్రాల్ని, నా పట్టుపగల్ని. అదే ఇంకోటి సినిమా రిలీజ్ అవుతుంది. ఏంటది? నా గడ్డం గ్యాంగ్ నువ్వే భయ్యా. అన్ని విని హాకీ స్కిట్ తీసుకుని వచ్చేవాడిని కొట్టడానికి. అని కొట్టాలి అంతే కదా? కొట్టాలి. అని కొట్టి నీ దగ్గరికి వస్తాను. వెళ్ళండి. ఇతని పేరు ధన అండి. నేను రాజు. సినిమాల మీద ఫ్రెండ్ క్యారెక్టర్. నా పేరు శకలక శంకర్ అండి. అని కొట్టాలి అంతే కదా? కొట్టాలి. దరా చేసుకుందాం. గెలవాలనుకునే వాడు ఎలా అయినా గెలుస్తాడు, కానీ నేనే గెలవాలని నాడేవాడు ఆడి సంకనాకపై అవతలను గెలిపించేస్తున్నాడు. అడుక్కునే వాడికి 10 రూపాయలు వాడు ఇచ్చే మొహం గుర్తుండదు, కానీ 10 రూపాయలు తీసుకున్నాడు అడుక్కునే వాడు మొహం గుర్తుంటారా? డైలాగ్ ఏంటి అడుక్కోవడం? 10 రూపాయలు. ఈ డైలాగ్ నేను రాయలేదు. ఇది ఎక్కడ డైలాగ్ లో? నాగరాజు నువ్వు సుధాకర్ నాకు అర్థం చేసేద్దు. కొట్టాలి. కొట్టు. దరా కొట్టేసుకుందాం. కొట్టియాలా? ఇంకొట్టియాలా? తిరుపతి మాకు వేసుకో. సోత పెట్టి నాది ఒకటి ఉందని ఇదే డైలాగ్ చెప్పు. ఈయన కొట్టొద్దు అన్నయ్య, ఆ కర్రనే కొట్టు. నన్ను ఎందుకు కొట్టమంత? ఆడిని ఎందుకు కొట్టొద్దు అంటే? చెప్పు తెగిపోదు ఆడిట్ అన్నావు అంటే. ఆడిట్ అనొద్దయ్యా. ఎందుకంటే ఆయన్ని నేను లవ్ చేస్తున్నాను అన్నయ్య. ఏటమ్మా అంత వైర్ అయిపోతారు? ఏటి సంగతి? ఏటి ఎలాగొచ్చేసిన వేటి? నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. స్కిట్టే కదా? అయితే పర్లేదు.
అన్నట్టు మర్చిపోయానండి, లవ్ అంటే గుర్తొచ్చింది. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంటుందండి. నా హీరోయిన్ అవంతిక మోహన్ ఫస్ట్ టైం చేసింది. నువ్వు కూడా వెళ్ళరా, ఏదో చెప్పు. అంటే నాకు కూడా ఒక హీరోయిన్ ఉంది, నీతు చౌదరి. ఆ అమ్మాయి కూడా తొలి పరిచయం. నా పేరు చెప్పు. వీడు కూడా చేశాడు కదా సినిమాలో. అరే ఆగో, మీ గురించి మీరు చెప్పుకోండి, నా గురించి కూడా చెప్పేస్తారా? నా గురించి నేను చెప్పుకోను. ఈ ఉందలే మంచి కాలం ముందు ముందు అనే సినిమా నాకు నిజంగా ముందుగా బాగుంటుంది. ఈ సినిమాకి నాకు నిజంగా సుధాకర్ భయ్య నాకు జబర్దస్త్ చూసి ఆఫర్ ఇచ్చాడు. నిజంగా ఈ సినిమా హిట్ అయ్యి నాకు మంచి సక్సెస్ వస్తుందండి. థ్యాంక్స్ అండి. Sudhakar, welcome Karthik, and congratulations on your new movie. So moving on to our judges, let's start with Roja garu. Hi Sudhakar garu and hi Karthik garu. ఆర్టిస్టులుగా మీరు ప్రమోషన్ కోసం వచ్చినా కూడా సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి అదొక స్టోరీ లాగా వెళ్ళింది. ప్రమోషన్ లాగా కాకుండా ప్రమోషన్తో పాటు అది ఒక స్కిట్ చాలా అందంగా పోయింది. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. మీ డాన్స్ కానీ అండ్ మీ స్లాంగ్ సడన్గా ఆ లాంగ్వేజ్ మార్చి మాట్లాడటం అని బాగున్నాయి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. నాగబాబు సార్, మన అప్కమింగ్ టాలెంట్ కి ఏదైనా టిప్స్? శంకర్ సార్, చాలా ఎక్స్పెరిమెంట్ గా చేసాం. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ కి ఉపయోగపడింది, నీకు స్కిట్ కి ఉపయోగపడింది. సో ఆల్ ది బెస్ట్ సుధాకర్ అండ్ కార్తీక. మీకు మంచి పేరు రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎక్స్ట్రా జబర్దస్త్. చూసారు అలా వచ్చి రాగానే ఎయ్యి అంటున్నాడు. వేస్తాం ఈరోజు 56 చేంజ్ చేసాం, ఇంకా సిగ్గురాలేదు మీకు. ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు, నలుగురిని నవ్వించడం అంటే నలుగురిని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇంకోటి కూడా తెలుసుకోండి, జిమ్కి వెళ్తే కండలు వస్తాయి, కామెడీ రాదు. అది తెలుసుకోండి ముందు. ఒక చిన్న డౌట్ రాఘవ్ గారు, ఇవన్నీ స్కిట్లు ఎక్కడ వెళ్తాయి? ఇంకోటి కూడా ఉంది. ఇంకోటి ఉందా? ఏంటి? అల్లం బెల్లం తింటాం, అది పదార్థం. శనివారం ఓడిపోతుంది, అది యథార్థం. ఆయన గెలిచారు కదా లాస్ట్ వీక్. మేడం, చిన్నపిల్లలు బచ్చాలు గెలుస్తుంటే ముద్దు వస్తుంది అప్పుడప్పుడు. అదొక ఆనందం మాకు. 5,000 రూపాయల కోసం మమ్మల్ని బచ్చగలంట. నీకు విషయం చెప్పాలమ్మా. ఏంటది? నేను ఒకరిని ప్రేమించా. తను తీసుకురా. అమ్మాయిలన్నీ వచ్చాడు. అమ్మాయి ఎక్కడ? అమ్మాయిలన్నీ కదా, ఈయన్నే చేసుకున్నా. ఆగు, అంత తప్పే ఉంది. బ్రష్ చేసుకోవాలంటే బ్రష్ లేకపోతే వేపలు వాడుకోవచ్చు, కానీ బాత్రూమ్ బ్రష్ వాడకూడదురా. నమస్కారం సార్, ఇది నా ఆటో. కృష్ణ భగవాన్ గారు, మీరు ఒక 150 రూపాయలు ఇస్తారా? 150? నేను ఎప్పుడు ఎక్కాను? మీరు ఎక్కలేదు, కానీ మీ మనిషి ఎక్కింది ఆటో. 50 ఎక్కువ పెట్టేసా బాబు. నేను నూకరాజు గాడిని కామెడీ చేసే నూకరాజు గాడిని, పంచులేసే పోటుగాడిని, అందరిలో అందగాడిని, కలమ తల్లి కన్నోడిని, జబర్దస్త్ ని మోసేవాణ్ణి రా. నేను చేస్తేనే 10 రా, చేస్తేనే 8 రా. నువ్వు కూడా కృష్ణ భగవాన్ గారిని లైన్ అడగొచ్చు కదా. ఆ లైన్ అడగడానికి మా టీంలో తన్మయ్య ఉంటది కదా. కృష్ణ భగవాన్ గారి రూమ్ కెళ్ళి లైన్ అడుగు అని చెప్పాను. తన్మయ్య అడిగిందా? ఆ తన్మయ్య అడిగేలోపు ఆయనే తన్మయ్యని అడిగాడు. అవునా? అబ్బా, చాలా బాగుందండి.